మూడవ అధ్యాయము కర్మయోగము మొదటి భాగము సంపూర్ణము. ప్రశ్నోత్తరములు చూద్దాం. మొదటి ప్రశ్న: మనము చేసే పనులు అన్నీ భగవంతుని ఆదేశం ప్రకారం ఇవ్వబడినవి అని భావించాలా? జవాబు: మనకు లభించిన విహిత కర్మలు అన్నీ భగవంతుని ద్వారా ఆదేశించబడినవే. ఈ భావముతోనే మనము ఆయా కర్మలను చేయాలి. మనము ఆ పనులు భగవంతుని కోసం చేస్తున్నామనే భావనతో చేస్తే మనం తప్పు అస్సలు చెయ్యము. తప్పు పని చెయ్యాలన్న కోరికే మనసులోకి వస్తే మనసులో గంట కొట్టినట్టు ఈ పని తప్పు అనే మాట వినిపిస్తుంది. భగవంతుడు మనకి సరైన దారి చూపిస్తారు. మనకి నచ్చినట్లు తప్పు పని చేసే భగవదేచ్ఛ అనలేము. భగవదేచ్ఛ తప్పుగా ఉండదు. మనసులో భగవంతునితో అన్నీ చెప్పుకుంటూ పనులు చేసుకుంటూ పోతే మన పనులన్నీ సత్కర్మలవుతాయి. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. మూడవ అధ్యాయము రెండవ భాగము ముగిసిన తర్వాత ప్రశ్నోత్తరి. ప్రశ్న: కర్తను అనుకోకుండా కర్తవ్యాన్ని ఎలా చేయగలం? భావము లేకపోతే ఉత్సాహం ఉండదు. పూర్తిగా నిష్కామముతో ఉండగలమా? జవాబు: చాలా పై స్థాయిలో ఉన్న తత్వజ్ఞానులకు అకర్తాభావము ఉంటుంది. మనము ఆ స్థాయికి చేరుకున్నప్పుడు మనకు కూడా అందరిలోనూ ఒకే తత్వము కనిపిస్తుంది. ప్రస్తుతము మనము గృహస్థాశ్రమంలో ఉన్నాము. గృహస్థాశ్రమంలో కోరికలు ఉంటాయి. పూర్తిగా నిష్కామముగా ఉండలేము. ధర్మబద్ధ కామనలు భగవంతుని స్వరూపము. ఈ ఆశ్రమంలోని కర్తవ్యాలన్నీ పూర్తి చేయాలి. రోజుకు ఒక మంచి పనినైనా చెయ్యాలి. వాటిలో మన స్వార్థం ఉండకూడదు. మూడవ అధ్యాయం తర్వాత ప్రశ్నోత్తరి. ప్రశ్న: ఈ అధ్యాయంలోని 29 శ్లోకంలో తాన కృత్స్న విదో మరియు కృత్స్న విన్న పదములకు అర్థం ఏమిటి? జవాబు: కృత్స్న అనగా సమగ్రము, విదో అంటే తెలుసుకున్నవాడు. తాన కృత్స్న విదో, తాన్ ప్లస్ ఆకృత్స్న విదో అంటే సమగ్రముగా తెలియనివాడు అని అర్థం, అనగా అజ్ఞాని. కృత్స్నవిత్ సమగ్రముగా తెలిసినవాడు జ్ఞాని. భగవంతుడు ఈ శ్లోకంలో కృత్స్నవిత్ జ్ఞానులు అంతగా విషయ జ్ఞానం లేని వారి మనసులను కలవరపెట్టరాదు. అంటే జ్ఞానులు తమ అభిప్రాయాలను అజ్ఞానులపై నీవు ఆత్మవి, శరీరం కాదు కాబట్టి కర్మ అర్ధరహితమైనది, దాన్ని విడిచిపెట్టు అని బలవంతంగా రుద్దటానికి ప్రయత్నించరాదు. వారు అజ్ఞానులకి తమ విహిత కర్మలను చేస్తుండమని ఉపదేశిస్తూ నెమ్మదిగా మమకార లేదా ఆసక్తి అతీత స్థితిని చేరుకోవటానికి సహకరించాలి. ఈ ప్రకారంగా ఆధ్యాత్మిక విషయ జ్ఞానం ఉన్నవారికి, అది లేని వారికి ఉన్న తేడాని వివరించిన పిదప శ్రీకృష్ణుడు అజ్ఞానుల మనస్సును కలవరపరచరాదు అనే గంభీరమైన హెచ్చరిక చేస్తున్నారు. భగవంతుని అనుగ్రహం లేనిదే భగవద్గీతను చదవలేము. జ్ఞానులు తెలియని వారిని కలవరపెట్టకూడదు. భగవద్గీత మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి మాత్రమే, ఇతరులనెత్తిన రుద్దటానికి కాదు. మనము మంచి పనులు చేస్తూ ఉంటే ఇతరులు ప్రభావితులై మనను అనుసరించడానికి ప్రయత్నిస్తారు. బలవంతంగా ఎవరికీ ఉపదేశములను ఇవ్వకూడదు.